ఈ ట్రాన్స్ఫర్ పాత్కి సంబంధించినటువంటిది అనదర్ పాయింట్ ఏంటంటే ట్రాన్స్ఫర్ పాత్ వెళ్ళినప్పుడు ఎగ్జాక్ట్గా ఈ క్రెడిట్స్ అన్ని అక్కడ మ్యాచ్ అవ్వవు. ఎందుకంటే మీరు ఇక్కడ చదివిన కాలేజీలో ఉన్న క్రెడిట్స్ ఎగ్జాక్ట్గా ఆ రెగరస్నెస్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ CMU అప్లికేషన్ పెట్టాం లాస్ట్ ఇయర్, సో అన్నీ తీసుకోనని చెప్పాడు, కొన్ని తీసుకుంటానని చెప్పాడు. అన్ని కోర్సులు మ్యాచ్ అవ్వవు, మ్యాచ్ అయినా కూడా ఆ టఫ్నెస్ బట్టి ఉండాలి. ఇప్పుడు IIT ముంబై నుంచి పెట్టడం జరిగింది, సో వాడు తీసేసుకుంటాడు, ఎందుకంటే పెద్ద కాలేజీ కాబట్టి. కొన్ని కాలేజీలు చిన్న కాలేజీ నుంచి పెట్టినప్పుడు కొన్ని క్రెడిట్స్ తీసుకోకపోతే భయపడక్కర్లా. మీరు అందుకని అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్ రిజిస్ట్రేషన్ చేసిన అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్ కొన్ని రాసేసినట్లయితే ఆ ట్రాన్స్ఫర్కి వెళ్ళినప్పుడు కొన్ని క్రెడిట్స్ అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఇంగ్లీష్ కానీ లేకపోతే ఏదైనా సైకాలజీ కానీ స్టాటిస్టిక్స్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ ఇలాంటి రాస్తే అక్కడ ఇంకా చదవక్కర్లా. ఒకవేళ మీరు ఇక్కడ కంప్యూటర్ సైన్స్ చదవకపోయినా వేరే చదవకపోయినా, ఇప్పుడు ఇంగ్లీష్ ఉంది, బర్క్లీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇంగ్లీష్ AP ఇంగ్లీష్ అండ్ లిటరేచర్ అది కాంప్రహెన్షన్ అని రాశారనుకోండి, బర్క్లీ ట్రాన్స్ఫర్ అయ్యారనుకోండి, UCLAకి ట్రాన్స్ఫర్ అయ్యారనుకోండి, ఇది తీసేసుకుంటాడు. కోర్స్ UCSకి డెడ్లైన్ అయిపోయింది, December 1 అయిపోయింది మనకి. మిగిలినట్టు ఇంకా డెడ్లైన్స్ ఉన్నాయండి, కొన్ని February దాకా ఉంటాయి, కొన్ని March వరకు డెడ్లైన్స్ ఉంటాయి US అయితే. కోర్స్ మిగిలిన కంట్రీ బట్టి వాటి అంటే ఆల్మోస్ట్ ఇది చాలా లేట్గానే చేస్తున్నట్టు అండి ఈ వీడియో నేను, బట్ టైం తక్కువగా ఉంది, బట్ స్టిల్ కొంచెం తక్కువ నేరోలో టైం ఉందండి. ఇప్పుడు కొంచెం ఈ వింటర్ హాలిడేస్లో వాటిలో కొంచెం ప్రొఫైల్ని అట్లా ప్లాన్ చేసుకుని ఏదైనా ప్లాన్ చేసుకుని ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కొంతమందికి GPA పడిపోద్ది అబ్నార్మల్గా, ఇంకా లెగదు. ఇప్పుడు మాకు IIT హైదరాబాద్ స్టూడెంట్ ఉన్నాడు, 6.5 GPA ఉంది, ఇంకా లెగదడికి, ఇంకా ఆల్మోస్ట్ స్పాయిల్ అయిపోయాడు. సో వాడికి ప్లాన్ చేసినప్పుడు ట్రాన్స్ఫర్ ముందే ప్లాన్ చేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈవెన్ టాప్ 10 టాప్ 20 ర్యాంక్స్ ఉన్న కొంతమంది స్టూడెంట్స్ కూడా పాపం చాలామందికి తెలియక మా దగ్గరికి వచ్చిన స్టూడెంట్స్, ఈవెన్ టాప్ 20 టాప్ 30 JEE అడ్వాన్స్డ్ ర్యాంకర్స్ కూడా సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోవడం వల్ల IIT ముంబైలో వాళ్ళకి ముందు తెలిస్తే ట్రాన్స్ఫర్ పెడితే JEE ర్యాంక్తో టాప్ కాలేజ్ వచ్చేస్తుంది 11th 12thలో. బట్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఏమో అకాడమిక్ ప్లేస్మెంట్స్ మంచి రావు మద్రాసులో, ఈవెన్ ఢిల్లీలో, మళ్ళీ బయటికి రాలేడు. సో ఇలాంటి ఇబ్బందులు ఉంటాయండి. మీరు IIT మద్రాసు చదివితే ఇంకో చోట చదివితే ప్లేస్మెంట్స్ కూడా అన్ని రావండి, అందుకు అక్కడ కూడా GPA రావాలి, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. 6.5 చాలా మందికి వస్తున్నాయి, వాడికి ఎటుగా అక్కడ అవుతాడు. వాడు ఫస్ట్ ఇయర్లో రియలైజ్ అయిపోయాడు అనుకోండి, మనకి సెట్ అవ్వట్లేదు కాలేజీ, మనకి ఇబ్బంది అయింది, లేకపోతే మనకి సరిగ్గా చదవలేకపోయాం అనుకున్నప్పుడు ముందే రియలైజ్ అయిపోయి అలర్ట్ అయిపోయి వెళ్ళిపోవాలి. ఈ విషయాలు తెలియట్లా, పేరెంట్స్కి ఇది అర్థం కావాలి. బట్ ట్రాన్స్ఫర్ పాత్రలో స్కాలర్షిప్లు వచ్చే అవకాశాలు ఉండవు, రెగ్యులర్ స్టూడెంట్స్కి వచ్చినట్టుగా రావు. ఈ పాయింట్ ఒకటి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సో డెఫినెట్గా ట్రాన్స్ఫర్ అనేది ఫస్ట్ సెమిస్టర్లోనే ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారు ఫర్ ఎగ్జాంపుల్ 2025లో జాయిన్ అయ్యారు, పెర్ఫార్మెన్స్ సరిగ్గా రాలా ఫస్ట్ సెమిస్టర్లో, మీరు అలర్ట్ అయిపోవాలి, ఏదో ఒక సజెషన్ తీసుకోవాలి. సజెషన్ తీసుకోవడానికి దీని మీద నాలెడ్జ్ ఎక్కువ మందికి ఉండదు, తీసుకుని ముందే ప్లాన్ చేసుకుని తప్పని జంప్ అయిపోవాలి. లేదా బ్రాంచ్ నచ్చలేదు జంప్ అయిపోవాలి, లేదా BA బేకాన్ చదువుతున్నారు వేరే దానికి షిఫ్ట్ అవ్వాలి అయిపోవాలి. లేకపోతే నేను ఏదో ఎలక్ట్రికల్ చదువుతున్నా ఇప్పుడు షిఫ్ట్ అయిపోవాలి, ఎలా అయిపోవాలి షిఫ్ట్. లేకపోతే సైన్సెస్ చదువుతున్నాను ఇంజనీరింగ్ రావాలి, ఇంజనీరింగ్ చదువుతున్నా సైన్సెస్ రావాలి. ఇలా లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీస్ ట్రాన్స్ఫర్ పాత్ర ఉంటాయి. దీని మీద నాలెడ్జ్ జనరల్గా ఇండియాలో ఉండదండి, రేర్గా, మేబీ హార్డ్లీ, అసలు చాలా రేర్ అండి, రేర్ ఆల్మోస్ట్. అంటే మీకు ఎవడో అసలు అప్లై చేయడు, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళండి, ఇవి జనరల్గా రేర్ ఉంటాయి. అలా ఇప్పుడు మెడికల్ ఆస్ట్రేలియా వెళ్ళాలి, ఇంక ఇంపాసిబుల్. లేకపోతే ఏదో కెనడా వెళ్ళాలి, ఇవన్నీ చాలా రేర్ కోర్సెస్ అండి. ఇవన్నీ జనరల్గా మీరు ఇండియా భారతదేశం మొత్తం తిరిగినా కూడా ఎవడొకడు కూడా దొరకదు దీనికి సంబంధించి అప్లై చేయాలి. అందుగురించి సీట్లు కూడా తక్కువ ఉంటాయండి యాక్చువల్గా. సో చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఉంటాయి, బట్ స్టిల్ వెళ్ళొచ్చు అన్న విషయాన్ని నేను చెప్తున్నాను కాన్ఫిడెంట్గా చెప్పి 100% ఒకసారి నేను చెప్పానంటే యూ టేక్ ఇట్ గ్రాంటెడ్ అంతే, నా నోట్లోంచి వచ్చిందంటే.